హలో! నమస్తే గైస్. మనం ఈరోజు శ్రీశైలం దగ్గర ఉన్న చింతల ఊరికైతే వెళ్తున్నాను. ఎందుకు వెళ్తున్నానో తెలియాలంటే మీరు ఈ వీడియో అయితే లాస్ట్ వరకైతే చూడండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే నేను ఎందుకు వెళ్ళాను చింతల వరకని మీకు ఒక ఐడియా వస్తుంది. మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది శ్రీశైలం వరకైతే. మనం వెనుకొండ నుంచి కుంట వయా దోర్నాల సైడ్ నుంచి అయితే మనం శ్రీశైలంకి అయితే వెళ్తున్నాము. వెనుకొండ నుంచి మనకి ఇదే మెయిన్ రూట్. టిఫిన్ కోసం అయితే దోర్నాలు అయితే ఆగాము. టిఫిన్ చేసి మనం అయితే స్టార్ట్ అయిపోవాలి. దోర్నాల నుంచి మనకు తుమ్మలబాయ్ అనే ఊరు వరకు అయితే మనకి 30 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ మనకి గేట్ ఎంట్రీ మనకి టోల్ లేదు కాబట్టి బైక్ కాబట్టి మనకి ఈజీగా వెళ్ళిపోవచ్చు. మనమైతే ఇంక వెళ్తా ఉన్నాము. ఇంకా దోర్నాల నుంచి మనకి శ్రీశైలం వరకు అయితే మొత్తం 60 కిలోమీటర్స్ వరకు అయితే మనకైతే మొత్తం అడవి ఉంటుంది. ఇది నల్లమల రేంజ్ ఫారెస్ట్ కింద అయితే వస్తుంది. సో చాలా బాగుంటుంది క్లైమేట్ కానీ. ఇదే కానీ మన వింటర్ సీజన్ వచ్చింటే చాలా బాగుంటుంది. ఈ సీజన్ కానీ తర్వాత ఈ క్లైమేట్ కానీ ఈ ఘాట్ రోడ్ సెక్షన్ కానీ మనకి మారేడు మిల్లి అటు సైడ్ వెళ్తున్న ఫీల్ అయితే వస్తుంది. నేచర్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ. మా వెనుకొండ నుంచి మనకి తుమ్మలబాయి వరకు అయితే మాకు 150 కిలోమీటర్స్ అయితే చూపించింది. నేనైతే 600 పెట్రోల్ కొట్టించాను. 600 పెట్రోల్ కొట్టిస్తే మన బండి అయితే వెళ్తుందా లేదా నేనైతే టెన్షన్ పడ్డాను. సో మన బండి అయితే గుడ్ మైలేజ్ ఇచ్చింది. మనకి 45+ అయితే మన మైలేజ్ అయితే ఇచ్చింది మన బైక్ అయితే. మన ఘాట్ సెక్షన్ అయినా కానీ పర్లేదు, మంచిగా మైలేజ్ ఇచ్చింది. ఇంకా తర్వాత అయితే మన ఘాట్ సెక్షన్ అయితే చాలా బాగుంది. ఇక్కడ టర్నింగ్లు కానీ ఏదైనా కానీ నాకైతే చాలా బాగా. మన శ్రీశైలం ఎందుకు వెళ్తున్నామంటే ఒక ట్రైబల్ ఏరియాలో ఒక పసర అయితే ఇస్తున్నారు. సో మనం అయితే తీసుకొని అయితే మనం అయితే వినకుండా అయితే వెళ్ళాలి. అందుకే నేనైతే తుమ్మలబాయి వరకు అయితే వచ్చాను. ఇంకా మనం వచ్చిన పని అయితే అయిపోవడంతో మేమైతే రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాను. మన బైక్ అయితే 150 కిలోమీటర్స్ అయితే కంటిన్యూస్ గా డ్రైవ్ చేయడం వల్ల మన బండికి అయితే రెస్ట్ ఇచ్చాను ఒక 10 మినిట్స్ అయితే. ఇంకా మనం వెళ్తున్న దారిలో అయితే మనకైతే ఒక కాలువ అయితే కనిపించింది. చాలా అయితే బాగుంది. ఇక్కడైతే ఎతకూడదామని వచ్చినాం. తర్వాత అయితే మన సబ్స్క్రైబర్లు అయితే మనకైతే కనిపించారు. వీళ్ళైతే మన వీడియోస్ అయితే డైలీ చూస్తా ఉన్నారంట. మనకైతే మనల్ని గుర్తుపెట్టి అయితే నన్ను హాయ్ అని చెప్పారు. సో మనకైతే హ్యాపీగా ఉంది.